హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. ఈ మధ్యన ఇన్‌స్టాగ్రామ్‌లోని నేను సినమన్ టీ అని ఒకటి చూసాను. ఇది తాగితే మన స్కిన్‌కి అంతా చాలా చాలా మంచిదంట. అండ్ నాకు చాలా సినమన్ చాలా నచ్చుతది కూడా. అందుకోసం ఇది ట్రై చేస్తున్నాను. ఈ మధ్యన ఒక వీక్‌లో ఒక 2, 3 టైమ్స్ తాగాననమాట. మంచి ఫ్లేవర్‌ఫుల్‌గా ఉంది. అండ్ మనకి చలిగా ఉంటుంది కదా! బయట వర్షంలో ఇది కొంచెం బావుంటదనమాట. ఇందులోనే ఒక చిన్న సినమన్ స్టిక్ ఏసుకోవాలి. మన దాల్చిన చెక్క, దాంట్లోనే ఒక 3 యాలకులు ఏసుకోవాలి. దాంట్లో ఒక 4, 5 తులసి లీవ్స్ ఏసుకోవాలి. మీరు కావాలి అనుకుంటే దీంట్లో కొద్దిగా ఒక 2, 3 స్టాండ్స్ ఆఫ్ సాఫ్రాన్ కూడా యాడ్ చేసుకోవచ్చనమాట. దీన్ని మంచిగా బాయిల్ చేసి తీసుకోవాలి. ఇందులో ఇంకా సాల్ట్, హనీ, షుగర్ ఏమి వేయాల్సిన అవసరం లే. మీరు సిప్ బై సిప్ మెల్లిగా తాగితే మనకి చాలా బావుంటదనమాట. ఈ మధ్య నేను స్టార్ట్ చేశాను. కానీ అది దాని కలర్ ఎంతో బావుంటదో తెలుసా? అదంతా అయిన తర్వాత నేను మీకు లాస్ట్‌లో చూపిస్తా. ఈలోపు మనం ఇండస్ వ్యాలీ నుంచి ఒక కడాయి తీసుకున్నాను. దాని గురించి మీ అందరితో షేర్ చేద్దామని చెప్పి దానికోసం ప్రిపేర్ అవుతున్నాననమాట. నేను ఇండస్ వ్యాలీలోని ఈ ఐరన్ కడాయి ఒకటి తీసుకున్నాను. ఇది వచ్చేసి టైటానియం రీన్ఫోర్స్ కోట్ ఎనామిల్ కోటింగ్ ఉంటదనమాట. 2.3 లీటర్ క్యాస్ట్ ఐరన్ హీట్ రెసిస్టెన్స్ ఎనామిల్ ఉంటుంది, కోటింగ్ చేసి ఉంటుంది. అండ్ ఇది చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట. చూడం లుక్ ఎట్ దస్ బ్యూటీ అండి బాబు, వేరే లెవెల్ బ్యూటీ. బయట మనకి ఇలా ఉంటుంది ఎనామిల్ కోటింగ్ అనేది అంటున్నాం కదా. ఈ షైనీ లైక్ ప్రీమియం క్వాలిటీ క్యాస్ట్ ఐరన్ అలా ఉంటుంది అనమాట. అండ్ లోపల వచ్చేసి సేమ్ మీరు చూస్తే పూరా నాన్ స్టిక్ లాగే ఉంటుంది, బట్ ఇట్స్ క్యాస్ట్ ఐరన్. మీరు ఆలు ఫ్రై ఏమైనా చేసుకున్నారంటే వేరే లెవెల్ బాగుంటుంది అనమాట. అన్ని వంటలు చేసుకోవచ్చు. క్యాస్ట్ ఐరన్లోని మనం చాలా వరకు చేయొద్దు అనుకుంటాం కదా, ఇవేంటి లో మెయింటెనెన్స్ కూడా ఉంటుంది. అండ్ క్యాస్ట్ ఐరన్ది బెనిఫిట్స్ అన్నీ కూడా వస్తాయి. ప్రాపర్ సైజ్ అనమాట. ఒక 3 to 4 మెంబర్స్ ఫ్యామిలీకి పర్ఫెక్ట్ ఉంటుంది, పర్ఫెక్ట్ డెప్త్ ఉంటుంది. ఇది నాకు ఇంకోటి ఏం నచ్చుతుంది తెలుసా? మందం అన్నది మొత్తం ఒకే మందపు ఉంటుంది అనమాట. థిక్నెస్ ఏదైతే ఉందో మొత్తం ఒక్కటే ఉండడం వల్ల హీట్ అనేది బాగా డిస్ట్రిబ్యూట్ అయ్యి మనం ఏం వండుతామో చాలా బాగా కుక్ అవుతాయి. చాలా వరకు ప్యాన్స్ ఏంటి అంటే బాటమ్ కొంచెం మంచిగా ఉంటుంది, చుట్టుపక్కల కొంచెం పలచగా ఉంటుంది, అప్పుడు మాడిపోతూ ఉంటాయి అనమాట. లేదా బాటమ్ పలచగా ఉందనుకోండి, మనం కూరలు ఏమైనా తాలింపులు వేసిన వెంటనే మాడిపోతాయి. అండ్ లుక్ ఎట్ దిస్ బ్యూటిఫుల్ హ్యాండిల్స్, ఇవి వేడెక్కవు, సో మనం జాగ్రత్తగా తీసుకోవచ్చు. దీని గ్యాప్ కూడా మంచిగా ఉంది, మనం గట్టిగా పట్టుకోవచ్చు అనమాట. సో ఇలా పట్టుకోండి, ఇలాగ కడాయిని పట్టుకోకండి, అప్పుడు మనకి వేలు దీనికి తగిలి కాలుతుంది. జస్ట్ ఇలా పట్టుకోండి, ఓకేనా? అంతేకాకుండా దీనికి మంచి మూత కూడా వస్తుంది. అండ్ ఇలా వుడెన్ డీటెయిలింగ్తోని దీని మీద ఇండస్ వ్యాలీది సింబల్ ఉంటుంది. అండ్ ఇక్కడ రాసి ఉంటుంది కూడా. ఇది మన ఫస్ట్ పర్చేస్ అనమాట. నేను వండి చూపిస్తాను దీంట్లోని, సూపర్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంకోటి తీసుకున్నాను. చాలా డేస్ నుంచి నా దగ్గర నైఫ్స్ అన్నవి ప్రాపర్గా లేవు. అంటే సంవత్సరాలు వాడుతూ ఉండి ఎవ్రీ పూట వాడుతూ ఉంటే పాడవకుండా ఏమవుతాయి చెప్పండి. సో ఈసారి హరీష్ దగ్గర స్టీల్వి చూసాను అనమాట, చాలా బాగున్నాయి అన్నది. అందుకోసం నేను కూడా స్టీల్ది తీసుకున్నాను. స్టీల్ది సెట్ ఆఫ్ 3 ఇంకోటి నేను ఎక్కువ యూస్ చేస్తున్నాను. ఇది చాలా షార్ప్గా ఉంది. సో స్టార్టింగ్ యూస్ చేసినప్పుడు కొంచెం జాగ్రత్తగా యూస్ చేయండి. ఫస్ట్ ఒకటి తీసి యూస్ చేయడం అలవాటు అయ్యాక మిగతాది యూస్ చేసుకోండి. ఇవి మనకి ఇలా వస్తుంది. మనం ఆల్రెడీ మన దగ్గర ఉన్న వాటిల్లోనే పెట్టేయచ్చు అనమాట. ఈ ఒక్క ప్రోడక్ట్ మీద కాదు, మనకు ఓపెన్ కోడ్ ఆల్మోస్ట్ అన్ని ప్రోడక్ట్స్ మీద మనకి అవైలబుల్గా ఉంటుంది అనమాట, ఎలిజిబుల్. సో మీరు ఏమైనా కొన్నప్పుడు జస్ట్ కూపెన్ కోడ్ అప్లై చేయండి. దీంట్లో ఈరోజు నేను మంచిగా కంది పొడి చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే కంది పొడి చేయాలంటే చాలా స్లో ఫ్లేమ్లోని చాలాసేపు మనం కందిపప్పు అన్నీ మనం వేపాలి కదా మెల్లిగా. సో అది బాగుంటుంది అనిపించింది. మనం కంది పొడి చేసుకుందాం, ఓకే? మరి డబ్బాలోని ఈ 3 పోమోగ్రానైట్లు జస్ట్ ఒక 7-8 రోజుల నుంచే నన్ను పిలుస్తున్నాయి. నన్ను ఎప్పుడు ఓపెన్ చేస్తారు, ఎప్పుడు తింటారు అని. వీటిని ఫ్రిడ్జ్లో పెడుతున్నా బయట తీస్తున్నా, ఫ్రిడ్జ్లో పెడుతున్నా బయట తీస్తున్నా. ఇలా అయ్యి వీటిది షకలు ఇలా తయారు చేస్తాను అనమాట, ఎండిపోయినట్టు. సో ఈ రోజు అలాగైనా దీని పని కంప్లీట్ చేయాలి. ఓపెన్ చేస్తే మా ఇంట్లో అందరు వచ్చి గిన్నెల్లో వేసుకుని మర్చిపచ్చి అనుకుంటూ తినేస్తారు, కానీ ఎవరు ఓపెన్ చేయాలన్నమాట. నేను ఓపెన్ చేయాలి, సార్లు అందరికీ గిన్నెల్లో వేసి ఇవ్వాలి, అప్పుడు తినాలి. లేదంటే ఇవి ఇలా ఎండి టపక్ మన బ్లాక్ కవర్లోకి వెళ్ళి ఇక్కడ నుంచి ఎగిరిపోతాయి. సో ఈరోజు వీటిని ఒలిచేసి తినేద్దాం.
ఇదే ఇంకో నైఫ్ అనమాట. నేను ఇందాక మీకు చెప్పాను కదా, ఇది కొంచెం ప్రాపర్ సైజులో ఉంది, కొంచెం అలవాటు అవ్వడానికి ఈజీ అవుతుంది అని చెప్పి. చాలా షార్ప్ కూడా బాగుంది, పర్ఫెక్ట్ ఉందన్నమాట. ఎంత ఉండాలో అంతే ఉంది. మీలో ఎంతమంది పోమోగ్రానైట్స్ని ఒలుస్తూ తింటారు? నేనైతే ఒలుస్తున్నప్పుడు పొరపాటును కూడా నోట్లో పెట్టను. అదంతా అయిపోయిన తర్వాత ఒక గిన్నెలో స్పూన్ వేసుకుని తెచ్చుకుని అప్పుడు కూర్చుని ప్రశాంతంగా తింటా. నాకు నోటి నిండా గింజలుండి తినడం అంటే చాలా ఇష్టం అనమాట. ఒకటి ఒకటి తినడం అస్సలు ఇష్టం ఉండదు. ఏంటి చాలా రోజులైంది కదా నేను వీడియో పోస్ట్ చేసి అన్నీ చేసి. నేను మధ్యలో ఒకసారి యూట్యూబ్ ఈవెంట్కి కూడా వెళ్ళాను. మీకు ఒక వీడియో పోస్ట్ చేశాను అనుకుంటా, గుర్తులేదు. ఇప్పటికీ చెవు నొప్పికి మన చెవు ఆపరేషన్ అయ్యి 2 weeks కంప్లీట్ అయిందనమాట. మధ్య మధ్యలో డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. వాళ్ళు లోపల డ్రెస్సింగ్ తీసి కొత్త డ్రెస్సింగ్ పెడుతున్నారు. దాని తర్వాత మళ్ళీ రండి, 1 week తర్వాత రండి, 1 week తర్వాత రండి అని చెప్పారు. అలా నేను ఇప్పటికి 2 times వెళ్ళాను అనమాట. మొన్న ఫ్రైడేకి 2 weeks అయింది. చెప్పినప్పుడే చెప్పారు 3 weeks ప్రొసీజర్ ఇదంతా అని చెప్పి. అన్నిటికన్నా ఇరిటేటింగ్గా ఏమనిపిస్తుంది అంటే, మీరు ఈ ఆపరేషన్ ఏమైనా చేయించుకున్నప్పుడు 3 weeks వరకు మీరు తలస్నానం చేయలేరు అనమాట. ఆ డాక్టర్ కూడా 100 times అది చెప్పారు. మీకు ఎప్పుడైతే యు ఆర్ ఓకే విత్ ఇట్ అన్నప్పుడే మీరు ఆపరేషన్కి ప్లాన్ చేసుకోండి అని. ఇదిగో ఒలిచాను మన పోమోగ్రానైట్. ఇప్పుడు ఒక గిన్నెలో వేసుకుని మంచిగా తిందాం. మీరు ఎంతమందికి పోమోగ్రానైట్ ఇంకెవరైనా ఓపెన్ చేస్తే తినాలనిపించదు? నాకు ఎవ్వరు ఓపెన్ చేసినా నేను తినలేను అనమాట. నా పోమోగ్రానైట్ నాకు ఇచ్చేయండి, నేను పీక్కొని తినుకుంటాను అన్నట్టు. నాకు ఎవ్వరు ఓపెన్ చేసినా నాకు అస్సలు నచ్చదు. నాకు ఎందుకో భయం, వాళ్ళు గోర్లతో నిలలో గోకేస్తారేమో అని చెప్పి. వియర్డ్ కైండ్ ఆఫ్ అబ్సెషన్స్ ఉంటాయన్నమాట నాకు. అంటే నేనే జాగ్రత్తగా లైక్ ఇదిగో ఇలా నల్లగా కొంచెం ఉంటాయి చూడండి ఒక సైడ్లో, అవన్నీ ఉంచకుండా జాగ్రత్తగా ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్ మంచివి అన్ని గింజలు మంచిగా ఉండేటట్టు చూసుకుంటాను అనమాట. సో అవి ఇన్ని తొక్కలు వచ్చాయి. మంచిగా ఇండిపెండెంట్ హౌస్లో ఉంటే ఈ తొక్కలన్నీ మీ మేడ మీద ఒక గిన్నెలో పెట్టి ఎండబెట్టుకోండి. వీటిని పౌడర్ చేసుకుని స్క్రబ్లో యాడ్ చేసుకోండి. ఎంత మంచి బాడీ పాలిషింగ్ తయారవుతుందంటే, పోమోగ్రానైట్లో కన్నా పోమోగ్రానైట్ తొక్కలోనే ఎక్కువ విటమిన్స్ అన్నీ ఉంటాయి. ఇవి అందట్లేదు అనుకోండి, వీటిని కట్ చేసి ఇంత ముక్కలు చేసి ఎండలో పెట్టేశారంటే ఆరెంజ్ తొక్కలు, ఈ పోమోగ్రానైట్ తొక్కలు అన్ని మిక్సీ పట్టేసి జల్లించేసి ఆ పౌడర్ని మనము బాడీ స్క్రబ్లా యూజ్ చేస్తే వేరే లెవెల్ షైన్ వస్తుంది తెలుసా. మా ఇంటి దగ్గర ఇవన్నీ అవ్వవు, కానీ అట్లీస్ట్ మీ దగ్గర అవుతే ట్రై చేయండి. ఇక్కడ అవ్వవా అంటే అవుతాయి, ఇప్పుడు వర్షాలు ఎక్కువ పడిపోతున్నాయి కదా, అందుకోసం ఇప్పుడు అవ్వవు. ఇక్కడ ఎండ కూడా గట్టిగా అంటే తొక్కలు ఎండేలాంటి ఎండ రాదనమాట. ఏదో వచ్చా వెళ్ళా అన్నట్టు ఎండ వస్తుంది. ఈ తొక్కలన్నీ ఎండేలోపు కుళ్ళిపోతాయి అనమాట, అది ప్రాబ్లం. ఓకేనా, బాయ్. ఇవి తింటాను, నేను ఎంజాయ్ చేస్తాను. మీరు కూడా మంచి ఈవినింగ్స్ నాకు ఎంజాయ్ చేయండి. అండ్ మన సినమన్ టీ కూడా రెడీ అయిపోయింది. అది కొంచెం చల్లగా అయిన తర్వాత అది కూడా తాగుతాం. నాకు చాలా డస్ట్ అలర్జీ ట్రిగ్గర్ అయిపోతుంది తెలుసా. మా ఇంటి చుట్టూ కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయా, ఆ సిమెంట్ ఏదైతే ఉందో అది చాలా గాల్లో ఉంది. నార్మల్ టైంలో ఏంటి అది స్ప్రెడ్ అయ్యి వెళ్ళిపోతుంది, అప్పుడు నాకు అంత తెలీదు. బట్ ఈ వర్షాల టైంలో ఏంటి మబ్బుల వల్ల ఆ సిమెంట్ పైకి వెళ్దాం అనమాట, అది కింద అట్మాస్ఫియర్లో తిరుగుతూ ఉంటుంది. దానివల్ల చాలా తుమ్ము దగ్గులు అన్నీ వస్తున్నాయి అనమాట. మా చిట్టి రాజు వచ్చాడు. పోమోగ్రానైట్ తింటారా? ఓకేనా, బాయ్. మిమ్మల్ని మళ్ళీ కలుస్తా. మొన్న టీవీలో చూసారా, ఈ మన మసాలా దినుసులు అన్నిట్లోని వేరే లెవెల్ కల్తీ జరుగుతుంది అని చెప్పి చాలా పెద్ద ప్రోగ్రామే వచ్చిందనమాట. యాలకులు, దాల్చిన చెక్క, లవంగాలు వీటన్నిటిలోని కలర్ కలిపేస్తున్నారు అని చెప్పి. ఇది నేను బాయిల్ చేసిన తర్వాత దాల్చిన చెక్క కలర్ వదిలి ఇల్లు మొత్తం, మీ కిచెన్ మొత్తం ఏదో మీరు ఒక బేకరీలో వంట చేసేస్తున్న అంత మంచిగా స్మెల్ వస్తుంది. ఇది కొంచెం చల్లగా అయిన తర్వాత తాగండి, చాలా బాగుంది. నేను ఇన్స్టాగ్రామ్లోనే చూశాను చూడండి, అంత నేను తీసుకున్నాను. మరి కొంచెం నేను సాహిల్కి ఇచ్చాను అనమాట. స్మెల్ అయితే మీరు ఏదో లగ్జూరియస్ టీ తాగుతున్నట్టు ఉంటుంది, టేస్ట్ అయితే నీళ్ళలాగా చిన్న దాల్చిన చెక్క మొక్క వేసుకున్నట్టు ఉంటుంది అనమాట.
దాని తర్వాత ఈరోజు నేను కందిపొడి చేద్దాం అనుకుంటున్నాను. దీన్ని సూప్ మిక్స్ అని కూడా అంటున్నారు అందరూ. ఇది సూప్ మిక్స్ గాను, కందిపొడి గాను రెండిటిగాను యూజ్ చేసుకోవచ్చు. మనం ఇందాకల మీకు అందరికీ షేర్ చేసిన మళ్ళీ కడాయిని ఫస్ట్ గ్యాస్ మీద పెట్టుకోండి. కొద్దిగా లో ఫ్లేమ్‌లోని మనం 1 కప్పు కందిపప్పు, హాఫ్ కప్పు శనగపప్పు, హాఫ్ కప్పు పెసరపప్పు ఈ మూడిటిని కలిపి మనం ఈరోజు ఇది చేస్తామనమాట. సూప్ మిక్స్ అలా సేమ్ పొడి ఎలాగే నేను ఇందులో కందిపొడి చూపించినట్టే మీరు పొడి చేసేసుకోండి. దాని తర్వాత ఒక వేరే సూప్ ఎలా చేసుకోవాలంటే మీరు ఒక వేరే గిన్నెలోని కొద్దిగా ఒక బటర్ యాడ్ చేసి వెజిటేబుల్స్ అన్నీ మీకు ఏమేమి కావాలో ఆ వెజిటేబుల్స్ కొంచెం క్యారెట్, కొంచెం బీట్రూట్, కొంచెం క్యాబేజీ, కొంచెం ఆనియన్ మీకు ఏం కావాలంటే అవన్నీ వెజిటేబుల్స్ అందులో యాడ్ చేసేసుకోవచ్చు. యాడ్ చేసుకుని కొద్దిగా సాట్ అయిన తర్వాత వాటర్ యాడ్ చేసుకోండి. దాని తర్వాత ఈ పొడి ఏదైతే ఉందో ఇది వాటర్లో మిక్స్ చేసి ఈ వాటర్ని అందులో మిక్స్ చేసేయాలనుకుంటా. అది దాల్ సూప్ అంటాం కదా, అలా వస్తుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అది కూడా ఈవినింగ్ స్నాక్గా అయిపోతుంది అనమాట. ఇఫ్ యు ఆర్ ఇన్ లో క్యాలరీ హై న్యూట్రిషియస్ ఫుడ్స్ ఎక్కువ అలవాటు చేసుకుంటే మనం బాగుంటుంది. నేను ట్రై చేస్తున్నాను, చూడాలి. ప్రతి దానికి బ్రేక్ వచ్చేస్తుంది తెలుసా. కంప్లీట్గా మనం ఒక 6 నెలలు ఏదైనా చేద్దామంటే ఎవ్రీ నెలలో ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక బ్రేక్ వచ్చేస్తూ ఉంటుంది అనమాట. అయితే పిల్లలకి జ్వరాలు వచ్చేస్తాయి, లేకపోతే మనకి జ్వరాలు వచ్చేస్తాయి, తలనొప్పి వచ్చేస్తుంది, లేకపోతే ఏవో కాండ్లు అయిపోతాయి, ఇలా ఏదో ఒకటి అయిపోతూనే ఉంటుంది. సో అవన్నీ ఉన్నా కూడా మనల్ని మనం నిలబెట్టుకొని చేసుకోవడమే డిసిప్లిన్ అనమాట. అది దాని తర్వాత నేను కొద్దిగా తాలింపు పెడుతున్నాను. వీటిల్లోనే ఏమీ వేయలేదు. కొద్దిగా మినపప్పు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, చింతపండు, ఇంగువ యాడ్ చేశాననమాట. ఇవన్నిటి నుంచి మంచి స్మెల్ రావడం స్టార్ట్ చేసిన తర్వాత మనం కొంచెం నువ్వులు యాడ్ చేసుకుంటాను. నేను ట్రై చేస్తున్నాను నువ్వులు ఎన్నిట్లో ఎలా అయినా కొద్దిగా నువ్వులు యాడ్ అవ్వాలి అన్ని రెసిపీస్‌లోని అని చెప్పి నువ్వులు, కొబ్బరికాయ ఇలాంటివన్నీ ఎంత ఎక్కువ యాడ్ చేసుకుంటే అంత డెన్స్ పెరుగుతదనమాట ఫుడ్. ఎందుకంటే మనం ఎక్కువ ఫుడ్ తినేస్తే ఎక్కువ క్యాలరీస్ వెళ్ళిపోతాయి. అప్పుడు మనకు అవసరం లేనట్టు ఫ్యాట్ అనేది అక్యూములేట్ అయిపోతుంది మన బాడీలో. సో న్యూట్రిషియస్ డెన్స్ ఫుడ్ తినడానికి ట్రై చేయాలి. ఆ ప్లేట్ మస్తు వేడిగా ఉందనమాట. టిక్ అనుకుంటూ ఊప్సాను. కానీ ఇది మొత్తం చల్లగా అయిన తర్వాత మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. అంతే, గ్యాస్ ఆపేసాను. ఆ వేడికే ఇది అయిపోద్ది. ఈ ఐరన్ కడాయిల్లో మీరు ఒక 20% అన్నది ఆ వేడిలోనే అయిపోతుంది. సో ఒక 5 నిమిషాల ముందే ఆపేసుకోవచ్చు అనమాట. ఆ వేడిలోనే మెల్లిమెల్లిగా అయిపోతుంది. తర్వాత చల్లగా అయిపోయింది. ఒక పావుగంట ఫ్యాన్ వేసి వదిలేసానమాట. దాని తర్వాత దీని అన్నిటినీ తీసేసుకుని మంచిగా మిక్సీ పట్టేస్తున్నాను. వేడి అన్నంలో నెయ్యి వేసుకుని ఈ పొడి వేసుకొని తింటే మజా వచ్చేస్తుంది అనమాట. సాల్ట్ వేసుకుని మిక్సీ పట్టేసా, అంతే. సూపర్ ఈజీ చేసుకోవడం. కానీ అప్పుడప్పుడు చేసుకుంటూ ఉంటే మనకు కొంచెం ఈజీ అవుతుంది. ఎవ్రీ డే ఎన్ని కూరలను వండుతాం చెప్పండి. కొంచెం ఒకరోజు కొంచెం చారు ఏదో ఒక ఎప్పుడు పెట్టినప్పుడు కొద్దిగా కందిగుండ కూడా ఇచ్చాం అనుకోండి. కందిగుండ, నువ్వులగుండ, కొబ్బరిగుండ ఇలాంటివన్నీ ఇచ్చామనుకోండి, కొంచెం ఎక్కువే చేసింది అన్న ఫీలింగ్ వస్తుంది అనమాట. ఏదైనా వేడివేడిగా చేస్తే ఫస్ట్ మనం టేస్ట్ చేస్తే ఆ మజాయే వేరనమాట. అండ్ మంచిగా అన్నంలో వేడివేడి అన్నం అయితే ఇంకా బాగుంటుంది. ఇది నేను కొంచెం ఒక గంట క్రితం అన్నం అనమాట. సో నేను యమ్ అనుకుంటూ తినేస్తున్నాను. నేను నా చెవు ఆపరేషన్ కాదు, కానీ కిచెన్ని పట్టించుకోవడమే మానేశాననమాట. వెనకాతల అలాగ అక్యూములేట్ అయిపోతున్నాయి సామాన్లు. కొద్దిగా ఓపిక తెచ్చుకుని వీటన్నిటిని సెట్ చేయాలి. ఫస్ట్ ఐ ప్రిఫర్ మై బాడీ. ఫస్ట్ దాని సంగతి చూడు. దాని కిచెన్ కెన్ వెయిట్, ఎవ్రీథింగ్ కెన్ వెయిట్, బట్ హీలింగ్ కాంట్ వెయిట్ అనమాట. హీలింగ్ సరిగ్గా అవ్వకపోతే మళ్ళీ ఒకదానికి ఒకటి కాంప్లికేషన్స్ వస్తాయి. అందుకోసం లేదు ఎంత చేయగలనో, ఎంత అవసరమో అంతే చేస్తాను. అంతగానే ఎక్కువ నేను అస్సలు చేయను అన్నట్టు మొండిగా నన్ను నేను స్ట్రిక్ట్గా ఉంచుకున్నాను. లేదంటే పనులు చేయాలి అనిపించడమే లేటు, మనం తెగ చేసేస్తూ ఉంటాము. వీ హ్యావ్ దట్ వియర్డ్ అబ్సెషన్ విత్ కిచెన్ అండ్ పనులు అనమాట. అబ్బాయిలకి రెస్ట్ తీసుకోండి అంటే వాళ్ళు ఎంత చెత్తగా ఉన్న వాళ్ళ రూమ్ హ్యాపీగా రెస్ట్ తీసుకోగలుగుతారు. వన్స్ మనం మమ్మీలు అయిపోయిన తర్వాత రెస్ట్ తీసుకోవాలంటే కూడా ఫస్ట్ బేసిక్ పనులు అన్నీ చేసి రెస్ట్ తీసుకుంటాను అనిపిస్తుంది అనమాట. బట్ ఈసారి మాత్రం లేదు, నేనే ఎక్కువ ఇంపార్టెంట్, నా కిచెన్ కాదు అన్నట్టు బేసిక్ ఇవన్నీ చేసిన. పక్కన అక్కడ ఇన్స్టాగ్రామ్లోని ఏదో రీల్ చూస్తున్నాను అనమాట. నాకు చెప్పాను కదా చాలా డస్ట్ అలర్జీ అయిపోతుందని చెప్పి, అందుకోసం ఈ మంచి సూప్ ఒకటి చూశాను. అది నాకు మస్తు యమ్మీగా అనిపించింది. ఇది ద వరల్డ్స్ మోస్ట్ ఈజియెస్ట్ సూప్ అనమాట. ఫస్ట్ సేమ్ కడాయి తీసుకున్నాను. దాంట్లో ఒక హాఫ్ స్పూన్ నూనె వేసుకున్నాను. నేను నూనె ఎంత తక్కువ వాడతానో అయినా కూడా
చాలా లావు అయిపోతున్నట్టు అనిపిస్తది. నేను కొన్ని రెసిపీస్ చూస్తున్నాను ఇన్‌స్టాగ్రామ్‌లో అన్నిట్లో ఎంతెంత నూనె వాడుతున్నారో తెలుసా? లైక్ లిటరల్లీ కూరల్లో నూనె అలా తేలుతుంది. చేపల పులుసు చేస్తే ఒక 1 ఇంచ్ మందంలో నూనె తేలుతుంది. బట్ వాళ్ళు అంత నూనె తిన్నా అంత సన్నంగా ఎలా ఉంటున్నారు? వాట్స్ హ్యాపెనింగ్ అన్న ఫీలింగ్ వస్తది. ఫిజికల్ వర్క్ ఎక్కువ చేస్తారా? ఏంటో బాడీ అంటే మన మెటబాలిజమే అలాగా నాకు తెలియట్లేదు కానీ, నాకు మీరెంత లక్కీ మీరెంత నూనె అన్నీ ఎంత తినగలరు రోజు టేస్టీ ఇవన్నీ అన్న ఫీలింగొచ్చింది. బట్ ఇట్స్ ఓకే అనమాట. మనం ఏం చేయలేం. ఇదేంటి తెలుసా ఈ సూపు కొద్దిగా నెయ్యేసుకుంటాము. దాంట్లో ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క ఏసుకుంటాం. తర్వాత బోలెడంతా గార్లిక్ యాడ్ చేసుకుంటాం. దాంట్లోనే మనం కొత్తిమీర స్టెమ్స్ ఏవైతే ఉన్నాయో అవి యాడ్ చేస్తాము. అయిపోయిన తర్వాత కొద్దిగా అయిపోయింది. వాటర్ యాడ్ చేసేస్తాం. తర్వాత సాల్ట్, పెప్పర్, బోలెడన్ని కొత్తిమీర లీవ్స్ యాడ్ చేసేస్తాం అన్నట్టు. అయిపోయిందంట మన సూపు. కానీ ఆ గార్లిక్ మళ్ళీగా ఈవినింగ్ టైంలో వర్షం పడుతున్నప్పుడు మంచిగా ఈ సూప్ లాంటిది చేసుకొని కొద్దిగా సిప్ బై సిప్ తింటూ ఉంటే మన గొంతుకి చాలా మంచిగా అనిపిస్తది. చాలా బావుంది. ఇందులోనే ఎక్కువ క్యాలరీస్ కూడా లేవు. అలాగే గుడ్ ఫర్ యువర్ థ్రోట్. మంచిగా బోలెడంతా పెప్పర్ యాడ్ చేశాను. సైడ్ నుంచి మనకి ఆ దాల్చిన చెక్క ఫ్లేవర్ కొంచెం వస్తది. కొంచెం బాగా బాయిల్ అయిన తర్వాత హ్యాపీగా తీసుకోండి. ఇది బాయిల్ అయిపోయింది. స్లో చేసి ఐ థింక్ ఫ్లేమ్ ఆపేసి నేను నా గిన్నెలోనేసుకొని తీసుకెళ్తున్నాననమాట. బాల్కనీలో కూర్చొని సిప్పు కలిసి నేను కొంచెం తాగుతాను. ఓకేనా? మీరు చేసుకుంటారా ఇలాంటి సింపుల్ సూప్స్? ఇలాగే ఎగ్ డ్రాప్ సూప్స్ ఇలాంటివన్నీ చేసుకోవచ్చు. సింపుల్‌గా ఉంటాయి కానీ బావుంటాయన్నమాట. ఓకే. బాయ్.